హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా ఇటీవల పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా 2023 ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు జంగం కథ అని పిలిచే జానపద నృత్యం ఏది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు జంగం కథ అని పిలిచే జానపద నృత్యం ఏది? ఆన్సర్ బుర్ర కథ. నెక్స్ట్ 2024 ప్రశ్న, గుజరాత్ యొక్క దాండియా నృత్యానికి సమానమైన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టిక్ డ్యాన్స్ కర్రల డ్యాన్స్ను ఎంచుకోండి. చూడండి, గుజరాత్ యొక్క దాండియా నృత్యానికి సమానమైన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టిక్ డ్యాన్స్ను ఎంచుకోండి. ఆన్సర్ కోలాటం. నెక్స్ట్ 2025 ప్రశ్న, ఏ సంవత్సరంలో ఆంధ్రా బ్యాంక్ స్థాపించబడినది? ఆంధ్రా బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడినది? ఆన్సర్ 1923. దీని స్థాపకుడు ఎవరు అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య. స్థాపకుడు ఎవరు అంటే పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య అంటాం. నెక్స్ట్ 2026 ప్రశ్న, గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట ఏ సంవత్సరంలో నిర్మించబడినది? గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట ఏ సంవత్సరంలో నిర్మించబడినది? ఆన్సర్ 1852 సంవత్సరం. ఎవరు అంటే సర్ ఆర్థర్ కాటన్. నిర్మించింది ఎవరు అంటే సర్ ఆర్థర్ కాటన్. అదే కృష్ణా నదిపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అంటే కృష్ణా నదిపై. అలా కూడా అడుగుతుంటారు, గమనించండి. నెక్స్ట్, ఈ ధవళేశ్వరం ఆనకట్టకి ఆంధ్రప్రదేశ్ నుండి కృషి చేసిన ఇంజనీర్ ఎవరు అంటే వేనం వీరన్న. అలా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ 2027 ప్రశ్న, నవంబర్ 1956 రాష్ట్ర అవతరణ రోజు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నీలం సంజీవరెడ్డి. అదే మొదటి గవర్నర్ ఎవరు అంటే సీఎం త్రివేది, చందులాల్ మాధవ త్రివేది. నెక్స్ట్ 2028 ప్రశ్న, క్రింది పేర్కొన్న ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడినది? ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడినది? ఆన్సర్ 1954 సంవత్సరంలో. అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో అంటే 1926. ఎక్కడంటే విశాఖపట్నం. గమనించండి. నెక్స్ట్ 2029 ప్రశ్న, 1953 సంవత్సరంలో ఏ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించబడినది? ఏ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించబడినది? ఆన్సర్ భాషా ప్రాతిపదికన. నెక్స్ట్ 2030 ప్రశ్న, మద్రాసు మొదటి శాసనసభ 1937 ఎన్నికలలో ఈ క్రింది పార్టీలలో ఏది అధికారంలోకి వచ్చినది? మద్రాసు మొదటి శాసనసభ 1937 సంవత్సరం ఎన్నికలలో ఈ క్రింది పార్టీలలో ఏది అధికారంలోకి వచ్చినది? ఆన్సర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ 231 ప్రశ్న, మునుపటి రాష్ట్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు స్థాపించబడినది? ప్రత్యేక హైకోర్టు ఎప్పుడు స్థాపించబడింది అంటే జనవరి 1, 2019. నెక్స్ట్ 232 ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తర్వాత క్రింది వాటిలో దేనిని
జూన్ 2018లో రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్ర పక్షిగా ప్రకటించినది? దేనిని రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్ర పక్షిగా ప్రకటించినది? ఆన్సర్ రోజ్ రింగ్డ్ పారాకీట్. రోజ్ రింగ్డ్ పారాకీట్. నెక్స్ట్ 233వ ప్రశ్న చూడండి. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఇది మనకు అందరికీ తెలిసినదే. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ 234వ ప్రశ్న. విభజన తర్వాత క్రింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడినది? చూడండి, విభజన తర్వాత క్రింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడినది? ఆన్సర్ మల్లెపువ్వు. నెక్స్ట్ చూడండి, 234వ ప్రశ్న. ఇక్కడ ప్రశ్న కరెక్ట్గా ఇచ్చాడు, ఆప్షన్స్ తప్పించాడు. చూడండి ఒకసారి. విభజన తర్వాత క్రింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నంగా ప్రకటించబడినది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నంగా ఏది ప్రకటించబడినది అంటే ఆన్సర్ ఆప్షన్లో మనకి ఇవ్వలేదు. చిహ్నం వచ్చేసరికి చిహ్నం మధ్యలో పూర్ణ కటకం ఉంటుంది, చుట్టూ వృత్తాకార కక్షలో ధర్మచక్ర ఉంటుంది. మనం ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ధర్మచక్ర అని అవ్వచ్చు లేదా పూర్ణ కటకం. ఎంబ్లం మనకు ఐడియా ఉన్నదే కదా. ఈ యొక్క ఎంబ్లంలో మధ్యలో పూర్ణ కటకం ఉంటుంది, చుట్టూ వృత్తాకార కక్షలో వృత్తాకార రూపంలో ధర్మచక్రం ఉంటుంది. మనకు ఆన్సర్ ధర్మచక్ర అని చెప్పి ఆన్సర్ ధర్మచక్ర. చూడండి, అది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మల్లెపువ్వు ఉంది కదా, రాష్ట్రం యొక్క పుష్పం ఏది అంటే మల్లెపువ్వు. గతంలో కలువ పువ్వు ఉండేది, దాని స్థానంలో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మల్లెలు పండిస్తున్నారు కనుక ఆ ఉద్దేశంతో ఇప్పుడు మల్లెపువ్వు తీసుకురావడం జరిగింది. దాన్నే జాస్మిన్ అంటారు. రాష్ట్ర పుష్పం ఏది అంటే మల్లెపువ్వు. గతంలో కలువ ఉండేది. అదేవిధంగా రాష్ట్ర వృక్షం అయితే వేప. అదేవిధంగా రాష్ట్ర జంతువు అయితే కృష్ణ జింక. రాష్ట్ర ఫ్రూట్ రాష్ట్ర ఫలం అంటే మామిడి. అదే గీతం అయితే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అదే నృత్యం అయితే కూచిపూడి. ఇలా ఏదైనా ఇవ్వవచ్చు, గమనించండి. అదేవిధంగా రాష్ట్ర జంతువు అయితే కృష్ణ జింక. ఇప్పుడు మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంబ్లం చిహ్నం అడిగారు, ధర్మచక్ర. నెక్స్ట్ 235వ ప్రశ్న. 1989 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డ్ చేయబడినది తిమ్మమ్మ మర్రిమాను. చూడండి, తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఈ తిమ్మమ్మ మర్రిమాను అంటే ఏమిటి? చూడండి, 1989 సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డ్ చేయబడిన తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉంది. తిమ్మమ్మ మర్రిమాను అంటే ఏమిటి? ఆన్సర్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు. నెక్స్ట్ 236 ప్రశ్న. విశాఖపట్నం సమీపంలో ఉన్న మరియు మిలియన్ సంవత్సరాల పురాతన స్టాల్కైట్ మరియు స్టాల్గ్మైట్ ఏర్పడడానికి ప్రసిద్ధి చెందిన గుహల పేరేమిటి?
ఆన్సర్ బొర్రా గుహలు. విశాఖపట్నం సమీపంలో ఉన్న మిలియన్ సంవత్సరాల పురాతన స్టాల్కైట్ మరియు స్టాల్గ్మైట్ ఏర్పడడానికి ప్రసిద్ధి చెందిన గుహల పేరు ఏమిటంటే బొర్రా గుహలు, బొర్రా కేవ్స్. నెక్స్ట్ 237 ప్రశ్న, సాహిత్య ఆధారాలతో 4 వేదాలలో అతి ప్రాచీనమైనది ఏది? ఇది మనకు అందరికీ తెలిసినదే. తొలి వేదకాలం వేదం అని చెప్తాం. ఏది అంటే ఋగ్వేదం. తొలివేద కాలంలో ఉండే వేదం ఏది అంటే ఋగ్వేదం. మలివేద కాలంలో ఉండే వేదాలు ఏవి అంటే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ యొక్క ఋగ్వేదం 1000 BC నాటిది. 1000 BC. ఈ ఋగ్వేదంలోనే గాయత్రి మంత్రం గురించి కూడా తెలియజేయడం జరిగినది. 1028 శ్లోకాలు ఉంటాయి అంటాం. చూడండి, ఒక్కొక్క వేదం. యజుర్వేదం దేనికి సంబంధించినది అంటే యజుర్వేదం వచ్చేసరికి కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద అంటారు. కృష్ణ యజుర్వేద వచ్చేసరికి శుభకార్యాలకు సంబంధించినది, శుక్ల యజుర్వేద రిచువల్స్, కర్మకాండలకు సంబంధించింది అని చెప్తాం. సామవేదం వచ్చేసరికి సంగీతం గురించి తెలియజేయ వేదం ఏది అంటే సామవేదం. అథర్వణ వేదం ఏదంటే భూత హోత్రి, ఉద్గాత్రి, ఈ భూత ఆత్మ ఇవన్నిటి గురించి తెలియజేసేది ఏది అంటే అథర్వణ వేదం అంటారు. సో అది తొలి వేద కాలం వేదం ఏది అంటే ఋగ్వేదం. మలివేద కాలంలో ఉండే వేదం ఏది అంటే ఈ మిగిలిన 3 వేదాలు. నెక్స్ట్ 238 ప్రశ్న, ఇటీవలే భౌగోళిక అంటే ఇప్పుడు ఉండే భౌగోళిక కాలం ఏమని పిలుస్తారు అని చెప్పి మనకు అడగటం జరిగింది. ఆన్సర్ హోలోసిన్. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, వివిధ రకాల రాళ్ళు మరియు ఖనిజాలకు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందినది. దీనిని భారతదేశం యొక్క ఏమని పిలుస్తారు? భారతదేశం యొక్క ఏమని పిలుస్తారు అంటే రత్న గర్భగా పిలుస్తారు. నెక్స్ట్ 240 ప్రశ్న, సున్నపురాయి బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయి? సున్నపురాయి బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయి అంటే అనంతగిరి కొండల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.